గడిచిన దినాల్లో తన కుమారుడి ఉద్యోగం కోసం ప్రార్థన చేసిందట. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, శ్రేష్టమైన ఉద్యోగాన్ని నీ బిడ్డకి ఇస్తాను, ఉన్నతమైన స్థితిలోనికి నీ బిడ్డను తీసుకుని వెళతానని దేవుడు వాగ్దానం చేశాడన్న. మరి వాగ్దానం చేసిన నెలకే దేవుడు కార్యం చేసి దుబాయ్లో ఒక మంచి ఉద్యోగాన్ని నా బిడ్డకి దేవుడు కృప చూపించి అనుగ్రహించాడని సాక్ష్యం చెప్తా ఉంది. అలాగనే తన చిన్న కుమారుడు 5 సంవత్సరాల క్రితం మరి యాక్సిడెంట్ అయిందట. యాక్సిడెంట్ అయినప్పుడు ఈ 2 రాడ్లు కూడా తన శరీరంలో పెట్టారు డాక్టర్లు. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ రాడ్లు తీయించుకోవడానికని మరలా హాస్పిటల్కి వెళితే డాక్టర్లు ఇవి తీయడానికి కుదరదమ్మా, తీస్తే ప్రమాదం అవుతుంది కాబట్టి శరీరంలో అలా ఉండాల్సిందే అని చెప్పారట. వీళ్ళైతే ప్రార్థన చేసుకుని మరలా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అతని హృదయాన్ని కరిగించి మరి ఆపరేషన్ చేయడానికి కృప చూపించాడు. నా చేతిలో ఉన్న 2 రాడ్లు కూడా శరీరంలోంచి బయటకు తీశారు. ఇప్పుడు బిడ్డకి మంచి ఆరోగ్యం ప్రభు అనుగ్రహించాడని సోదరి సాక్ష్యం చెప్తా ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. దేవుడు